హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2025 నవంబర్ 1 to 15th వరకు కరెంట్ అఫైర్స్ అండి. కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఇటీవల నాసాకు చెందినటువంటి కాసిని అంతరిక్ష నౌక అతి శీతలంగా ఉండే ఉపగ్రహమైన ఎన్సిలాడస్ నుంచి క్లిష్టమైన సేంద్రియ కణాలు వెలువడుతున్నాయని కనుగొన్నారు. అయితే ఈ నౌక ప్రధాన లక్ష్యం ఏంటి? ఇటీవల నాసాకు చెందినటువంటి కాసిని అంతరిక్ష నౌక అతి శీతలంగా ఉండేటటువంటి ఉపగ్రహమైన ఎన్సిలాడస్ నుండి క్లిష్టమైన సేంద్రియ కణాలు వెలువడుతున్నాయని కనుగొన్నారంట. అయితే ఈ నౌక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఈ నౌక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే శనిగ్రహం, దాని చుట్టూ ఉండేటటువంటి వలయాలు, దాని ఉపగ్రహాల గురించి వివరంగా అన్వేషణలు జరపడం. శనిగ్రహం, దాని చుట్టూ ఉండే వలయాలు, దాని ఉపగ్రహాల గురించి వివరంగా అన్వేషణలు జరపడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఈ ఉపగ్రహం ఉపరితలం అడుగున ఉన్న సముద్రాలలో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిసిందనమాట. ఈ ఉపగ్రహం ఉపరితలం అడుగున ఉన్నటువంటి సముద్రాల్లో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియడం జరిగింది. నెక్స్ట్ వన్, రామన్ పరిశోధనా సంస్థకు చెందినటువంటి భారతీయ పరిశోధకులు అన్ని పనులకు ఉపయోగపడేటువంటి సాధారణ కంప్యూటర్ను ఉపయోగించి వాస్తవ ర్యాండమ్ సంఖ్యలను గుర్తించేందుకు కృషి జరిపారు. అయితే క్వాంటం ర్యాండమ్ సంఖ్య జనరేటర్లు ప్రాథమికంగా ర్యాండమ్నెస్ను ఉత్పత్తి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. రామన్ పరిశోధన సంస్థకు చెందినటువంటి భారతీయ పరిశోధకులు అన్ని పనులకు ఉపయోగించేటటువంటి సాధారణ కంప్యూటర్లను ఉపయోగించి వాస్తవ ర్యాండమ్ సంఖ్యలను గుర్తించేందుకు కృషి జరిపారు. ఓకే, క్వాంటం ర్యాండమ్ సంఖ్య జనరేటర్లు ప్రాథమికంగా ర్యాండమ్నెస్ను ఉత్పత్తి చేసేందుకు దేన్ని ఉపయోగిస్తారు అంటే క్వాంటం ఫినామినాను ఉపయోగించి ర్యాండమ్నెస్ను ఉత్పత్తి చేస్తారనమాట. దీని ద్వారా సామాన్య ప్రజలు ఉపయోగించేటటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా డిజిటల్ భద్రతను మెరుగుపరచడం సాధ్యపడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే దీని ద్వారా సామాన్య ప్రజలు ఉపయోగించేటటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా డిజిటల్ భద్రతను మెరుగుపరచడం సాధ్యపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో సిద్ధి గిరిజన తెగ ఇటీవల 72% అక్షరాస్యత రేటును సాధించడంపై ఇటీవల భారత రాష్ట్రపతి ఆనందం వ్యక్తపరిచారు. ఈ తెగ మూలాలు ఏవి? దేశంలో సిద్ధి గిరిజన తెగ ఇటీవల 72% అయితే అక్షరాస్యత రేటును సాధించడంపై మన భారత రాష్ట్రపతి గారు ఆనందం వ్యక్తం చేశారన్నమాట. అయితే ఈ తెగ ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికన్ బంటు తెగ. ఈ తెగ మూలాలు ఏంటి అంటే ఆఫ్రికన్ బంటు తెగ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి WWF ఇండియా సంస్థ ఇటీవల నిర్వహించినటువంటి వన్యప్రాణి అధ్యయనంలో WWF ఇండియా సంస్థ ఇటీవల నిర్వహించినటువంటి వన్యప్రాణి అధ్యయనంలో అరుణాచల్ ప్రదేశ్లో కనిపించేటటువంటి హల్లాస్ పిల్లి ఫోటోను మొదటిసారిగా తీశారన్నమాట. అయితే IUCN రెడ్ లిస్ట్ పరిరక్షణ జాబితాలో ఏ హోదా ఇవ్వడం జరిగింది? WWF ఇండియా సంస్థ ఇటీవల నిర్వహించినటువంటి వన్యప్రాణి అధ్యయనంలో అరుణాచల్ ప్రదేశ్లో కనిపించేటటువంటి హల్లాస్ పిల్లిని మొట్టమొదటిసారిగా ఫోటోను అయితే తీశారన్నమాట. అయితే IUCN రెడ్ లిస్ట్ పరిరక్షణ జాబితాలో ఏ హోదా ఇవ్వడం జరిగింది ఈ పిల్లికి అంటే అసలు అంతరించే ప్రమాదం లేని హోదా ఇవ్వడం జరిగింది. అసలు అంతరించే ప్రమాదం లేని హోదా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాంలోని గర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఉన్నటువంటి
ఉంసోవై గ్రామంలో ఇటీవల తివా గిరిజన తెగ ప్రజలు లాంగుఖున్ ఉత్సవాన్ని నిర్వహించారు. దీన్ని ఎందుకు ప్రధానంగా నిర్వహిస్తారు? అస్సాంలోని గర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఉన్నటువంటి ఉంసోవై గ్రామంలో ఇటీవల తివా గిరిజన తెగలు ప్రజలు లాంగుఖున్ అంటే లాంకాంగ్ ఉత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ ఉత్సవాన్ని ఎందుకు ప్రధానంగా నిర్వహిస్తారు ఆ తెగ వాళ్ళు అంటే, వరి పంటలను సురక్షితంగా ఉండాలని, ప్రజలు సుసంపన్నంగా ఆరోగ్యకరంగా ఉండాలని ప్రార్థించడం కోసం, వరి పంటలు అండ్ ప్రజలు ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉండడం కోసం వాళ్ళు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారన్నమాట ప్రధానంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లోని ఫార్మా వైద్య సాంకేతిక పరిశ్రమలోని పరిశోధన అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రారంభించినటువంటి పథకం ఏమిటి? భారత్లోని ఫార్మా వైద్య సాంకేతిక పరిశ్రమలోని పరిశోధన అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రారంభించినటువంటి పథకం ఏమిటి అంటే, ఫార్మా వైద్య సాంకేతికతల రంగంలో పరిశోధన కొత్త ఆవిష్కరణల ప్రోత్సాహ పథకం అన్నమాట. అయితే ఈ పథకం కింద కొత్త ప్రాజెక్టుల కోసం భారత ఫార్మా విభాగం దరఖాస్తులను అయితే ఆహ్వానించిందంట. అయితే ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే, ఈ పథకం కింద కొత్త ప్రాజెక్టుల కోసం అయితే భారత ఫార్మా విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అయితే అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. చెప్పాను కదంటే, ఎవరికైనా మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో కావాలనుకున్న వాళ్ళు అక్కడ నాకు మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.